హలో అండి. ఈరోజు మటన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. మటన్ కర్రీ కాక అందులో స్పెషల్గా వంకాయలు వేసి చేశానండి. అది ఎలా ఉందో, టేస్ట్ ఎలా చేస్తానో చూస్తారు ఒక్కసారి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడే మటన్ బాగా టేస్టీగా వస్తుంది. నాకు ఇలా బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చేసాక మటన్ వేయాలండి. నేను ఆల్రెడీ అందులో ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం, కొత్తిమీర అన్నీ కలిపి పెట్టానండి. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు ఇలా తిరువాతకి వేసాను. మటన్ బాగా మొగ్గాలండి. నీళ్ళు మొత్తం పోయి మటన్ బాగా డ్రై కావాలా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేసానండి. కొంచెం మారినేట్ చేసేటప్పుడు వేసినాను. ఇప్పుడు కొంచెం వేసాను. మరి గ్రేవీ బాగా థిక్ వస్తుందండి. బాగా మొగ్గాలండి. మొగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది మటన్ కర్రీ. కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఆల్రెడీ మటన్లోనే కారం కలిపి తర్వాత వేసాను కదా. ఇప్పుడు ఉప్పు, కారం కొంచెం వేద్దాం. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని కొంచెం మూత పెడదాం. మూత పెట్టి బాగా స్లిమ్లో పెట్టి నీళ్ళు పైకి తేలి బాగా ఒట్టిగా అయ్యేంత వరకు మటన్ బాగా మొగ్గనిద్దామండి. ఇప్పుడు కొంచెం మొగ్గిపోయింది కదా, మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా వేద్దాం. బాగా కలిపి ఒక్కసారి మొత్తం కలిపి ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు టమోటా వేసాం కదా, బాగా మొగ్గని. కాసేపు అయ్యాక మూత తీసేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామే వంకాయలు, ఆ వంకాయలు వేద్దాం. ఆ వంకాయలు మొత్తం కట్ చేసుకునే మొత్తం వేసేద్దాం. వంకాయలు కూడా బాగా పొరుగు కట్ చేసుకోండి, బాగుంటాయి. ఇట్లా మటన్ లెగ్ కానీ, చికెన్ లెగ్ కానీ, మనం ఏమిటికైనా నాన్ వెజ్ లెక్క వేసి చేస్తున్నామంటే ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపి ఒక 2-3 నిమిషాలు బాగా మొగ్గితే మూత పెట్టాక కర్రీ చాలా బాగుంటుందండి. రొట్టెలకు కానీ, అన్నంలోకి కానీ. మటన్ అంటే రొట్టెనే అండి. రొట్టెలకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి చూడండి. ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఒక 1.5 వాటర్ వేసుకున్నామండి. మళ్ళీ ఎక్కువ వేసేసినా నీళ్ళు ఉంటుంది. మనకు మటన్కి ఎంత తగ్గుతుందో అంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేద్దామండి. పెట్టేసాక ఒక 4 విజిల్ రానిద్దాం. 4 విజిల్లు వస్తే మటన్ బాగా ఉడికిపోతుంది. విజిల్ వస్తుంటేనే మటన్ ఫ్లేవర్ బాగా, స్మెల్ బాగా కొడుతుందండి. ఒక 3-4 విజిల్ వచ్చేసాక చూద్దాం ఎలా ఉందో. మొత్తం విజిల్ తీసేసి మటన్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి.
ఇప్పుడు మరి ఒక 5-10 నిమిషాలు చిన్న మంటలో మటన్ మొగ్గనిద్దాం. ఇప్పుడు మొగ్గనిస్తాం. అలానే ఇందులోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేద్దాం. కొబ్బరి పొడి వేస్తే కర్రీ చాలా థిక్గా వస్తుందండి. చూడండి, ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టేసానండి. ఇప్పుడు చూడండి మటన్ ఎంత బాగుంది. నాకు మటన్ అంటే చాలా ఇష్టం అండి, బాగా ఇష్టంగా తింటాను. ఒకవేళ మటన్ కర్రీ పొట్టేల్ది కొంచెం గట్టిగా ఉంది ఉడకలేదు అంటే ఇంకొక 2 ఎజ్జులు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. చూడండి మటన్ కర్రీ చాలా బాగా ఉడికిందండి. చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని. అలానే ఇందులోకి మనం ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసాం. మా వీడియో ఎలా ఉందో